ఫ్రెండ్స్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి UOH అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా మీకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి సంబంధించి వెబ్సైట్ అనేది టాప్ లో వస్తుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ కి సంబంధించి ఇక్కడ నాన్ టీచింగ్ అండ్ ప్రాజెక్ట్ స్టాఫ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దాని మీద లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఒక రిక్రూట్మెంట్ కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఇక్కడ నాన్ టీచింగ్ అండ్ ప్రాజెక్ట్ స్టాఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ప్రెసెంట్ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ యొక్క జాబ్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th జూలై వరకు మీరు ఈ రిక్రూట్మెంట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లై చేయడానికి లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మనకి హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది అంటే గచ్చిబౌలి లొకేషన్ లో ఈ యొక్క సంస్థ అనేది ఉంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరు కూడా ఎలిజిబుల్. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. చాలా మంది కామెంట్స్ లో అడుగుతుంటారు, మేము ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరు కూడా ఈక్వల్ ఛాన్సెస్ అని ఉంటాయి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి జాబ్స్ ని భర్తీ చేస్తారు. ఇందులో మనకి అవసరమైనటువంటి వేకెన్సీస్ ఏవో చెప్తాను, వాటికి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలకి ఇంటర్వాల్, అలాగే స్టెనోగ్రాఫర్స్ కి సంబంధించి పోస్టులకి ఇంటర్వాల్ అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులే. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కి సంబంధించి పోస్టులకి డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ ఏ క్యాడర్ కి సంబంధించి ఈ పోస్టులకి కూడా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కూడా అదే వీడియోలో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి అన్ని కూడా ముందుగా మీరు నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్ వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఇలా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ అవ్వడానికి ఇక్కడ మీరు జస్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత అలాగే నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ మినిమం 6 క్యారెక్టర్స్ అంటే 6 లెటర్స్ ఉండాలి. మీకు ర్యాండమ్ గా పాస్వర్డ్ అనేది చెప్తున్నాను. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ అలాగే మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక డిజిట్. ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అంటే ఈ విధంగా @ కానీ ఏదైనా పెట్టుకోండి. తర్వాత ఒక డిజిట్, మీకు నచ్చినటువంటి డిజిట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా మనకి మళ్ళీ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ మనకి ఏదైతే వెరిఫికేషన్ కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ అప్ అని చెప్పేస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. సో సైన్ అప్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది. ఇప్పుడు మనము ఆ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు పైన మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ తో లాగిన్ అవుతారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మీ దగ్గర ఇంటర్మీడియట్ లేదంటే 12th క్లాస్ అర్హత ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఏమేం పోస్టులకి ఎలిజిబుల్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉన్నటువంటి పోస్టులున్నాయో ల్యాబొరేటరీ అటెండర్ అలాగే స్టెనోగ్రాఫర్ కి సంబంధించి ఏదైతే పోస్టులున్నాయో ఆ పోస్టులకి ఇంటర్వాల్ అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ గానీ ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, ఎక్కువ పోస్టులు ఇవి. ఈ యొక్క పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. తర్వాత ఆర్గనైజేషనల్ యూనిట్ వచ్చేసి ఇక్కడ మనకి యూనివర్సిటీ క్యాంపస్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఓబీసీ అయితే ఓబీసీ అంటే మీరు బీసీ అభ్యర్థులు అయితే ఓబీసీ పెట్టండి. ఓసీ వాళ్ళు అయితే జనరల్ వాళ్ళు అయితే యూఆర్ అని చెప్పేసి పెట్టండి. ఈ విధంగా మనకి క్యాస్ట్ అనేది ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్, మాది ఇక్కడ ఓబీసీ కాబట్టి ఓబీసీ పెట్టాను. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఇక్కడ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేకుంటే మీరు మంచిగా ఫిజికల్ ఫిట్ గా ఉన్నట్లయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఐ హావ్ రీడ్ ది అడ్వర్టైజ్మెంట్ అండ్
ఐ ఫుల్ఫిల్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎస్ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ అనేది చెక్ చేసిన తర్వాత చెక్ వేకెన్సీ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చెక్ వేకెన్సీ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూపిస్తుంది. ఇక్కడ మీరు అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనము అప్లై మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ లో మీ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్, మీ యొక్క జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, తర్వాత పాన్ నెంబర్ గానీ, ఓటర్ ఐడి గానీ, పాస్పోర్ట్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ మీకు ఏది అవైలబుల్ గా ఉంటే ఆ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ +91 సెలెక్ట్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎంట్రీ చేశారు కాబట్టి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క రిలీజియన్ ఏంటి, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, నో, ఇవన్నీ కూడా నో అని చెప్పేసి ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ కి సంబంధించి, అలాగే 12th క్లాస్, గ్రాడ్యుయేషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ అండ్ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి సేవ్ అండ్ యాడ్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఏంటంటే మీకు ప్రీవియస్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే పెట్టండి, లేకుంటే ఇది స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి మీరు రీసెర్చ్ కి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇక్కడ మనకి ఇది అంతా కూడా మనకి మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్సెలేనియస్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏదో అడుగుతున్నారు. టైం రిక్వైర్ ఫర్ జాయినింగ్ ఇన్ డేస్ 7 days అని చెప్పేసి పెట్టండి. డూ యూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ చూడండి, కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూషన్స్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్. సో మీరు ప్రీవియస్ గా ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ మీ యొక్క ఓన్ వర్డ్ లో మెన్షన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ ద పోస్ట్ యూ అప్లైడ్, మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ కి మీరు ఎందుకు సూటబుల్, అది మీరు మాక్సిమం 500 words కి ఉండే విధంగా ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెప్పండి, ఇక్కడ ఎంటర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎలా ఎంటర్ చేయాలో తెలియకపోతే చాట్ జీపీటీ కానీ నార్మల్ గా గూగుల్ ని యూజ్ చేసి కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు. తర్వాత హానర్స్ అండ్ అవార్డ్స్, మీకు ఏదైనా అవార్డ్స్ కానీ ఏదైనా హానర్స్ కానీ ఉంటే ఇక్కడ మీరు ఇవ్వండి, లేకుంటే ఇక్కడ ఏం ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎన్ని అని చెప్పేసి ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఆర్ పనిష్డ్, సో ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ మాల్ ప్రాక్టీస్, నో అని చెప్పేసి పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ బీన్, ఇదంతా కూడా ఇక్కడ ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మాక్సిమం మీరు నో అని